हेलो अंडी वेलकम बैक टू फ्रेश 140 ఈవినింగ్ అయితే మళ్ళీ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చినా మీకు ఈవినింగ్ అప్డేట్ ఇనికి మార్నింగ్ అయితే మీకు ఫేస్ అనేది కిరీటం వరకు అయితే రెడీ చేసి అప్డేట్ అయితే ఇచ్చినాను ఆ ఫేస్ వర్క్ కిరీటం పై మనం ఫేస్ అయితే ఏ విధంగా డిజైన్ చేసిరో మీకు ఇప్పుడైతే ఈవినింగ్ అప్డేట్ ఈయనకైతే మనకు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చిన అది నీట్ గా డిజైన్ చేస్తారు మన శిల్పి రాజేందర్ సార్ గారు అయితే పక్క నుండి మరి చేపిస్తున్నారు చాలా డీటెయిలింగ్ గా చేస్తున్నారు ఫేస్ వర్క్ అయితే అండ్ ప్రతిదీ వర్క్ ఎట్లా నడుస్తుంది అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను చూపిస్తూ అప్డేట్ ఇస్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇదైతే మనం ఈవినింగ్ అప్డేట్ చూపిస్తానండి చూడండి మనకి ఇక్కడ మెయిన్ పోల్ ఉంది కదా మన మెయిన్ బేస్ వచ్చేసి మనకి మెయిన్ బేస్ మీద ఇంకో సెట్ అయితే చేసారు కదండి ఇది ఆ దానికైతే మళ్ళీ మనకు ఆ సీకులు అనేది ఈ విధంగా వెల్లింగ్ కొట్టేసారు మొత్తం అది బయటకి ఏర్పడకుండా అదంతా నీట్ గా కవర్ చేసేస్తారు మట్టి వర్క్ అనేది మొత్తం డిజైన్ చేస్తారు కాబట్టి డిజైన్ చేయడానికి వచ్చేటట్టు కరెక్ట్ గా దాంతో మొత్తం సీకులతో అయితే ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే కవర్ చేసేసారు చూసుకోవచ్చు మీరు నీట్ కనబడుతుంది మీకు అండ్ మాక్సిమం ఇది కూడా కవర్ చేసేస్తారు ఇది కూడా ఇట్లా వదలరు ఇది కూడా మొత్తం ఆ రాడ్లతో అయితే కంప్లీట్ గా నీట్ గా మొత్తం ఇది ఎంత వరకు అవుతుందో ఇది కూడా మొత్తం కంప్లీట్ గా సీకులతో అయితే కవర్ చేసేస్తారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి దానికైతే వేసేసారు చూడండి కనిపిస్తుంది వర్క్ అయితే దన్న వేసేస్తారు అండ్ ఫేస్ వర్క్ వచ్చేసి కూడా మీకు ఫేస్ వర్క్ అయితే క్రేజీ అండి నేను కూడా షాక్ అయిపోయినా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే మస్తు చేసారు అండ్ మన శిల్పి రాజేందర్ సార్ అయితే పక్క నుండి మరి చేయిస్తున్నాడు వర్క్ అయితే ఎందుకంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఒక్క మెజర్మెంట్ కూడా పోనీయకుండా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ఫేస్ వర్క్ అయితే ప్రిపేర్ అవుతుంది మనం మార్నింగ్ చెప్పాను కదండి మీకు ఇది వచ్చేసి మనకి కిరీటం ఇది వచ్చేసి కిరీటం వర్క్ అయితే వేసారు ఈ మార్నింగ్ ఈ వర్క్ అయితే చూపించిన మీకు డీటెయిలింగ్ అయిపోయింది చూడండి మార్నింగ్ ఇంత డీటెయిలింగ్ గా కూడా లేదు మనకు కిరీటం అండ్ ఇప్పుడు మైనర్ వర్క్స్ మొత్తం చిన్న డీటెయిలింగ్ ఈ అంచులు మొత్తం చిన్న డీటెయిలింగ్స్ కూడా వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫేస్ స్ట్రక్చర్ కూడా ఇప్పటి వరకు అయితే ఇక్కడ మొత్తం డిజైన్ అయితే వేసుకొని అండ్ రౌండ్ గా అవన్నీ తొండం వర్క్ కూడా చూడండి మార్నింగ్ మనం చూపించినప్పుడు తొండం కూడా లేకుండా ఎక్కడి వరకే ఉంటాయి ఇప్పుడు చూడండి అక్కడి వరకు అయితే వెళ్ళడం జరిగింది అక్కడి వరకు అయితే ప్రిపేర్ చేసి తొండము ఆల్మోస్ట్ ఈ చెంపల నుంచి ఆ పైన బొట్టు ఉండే స్థానం మొదటి నుంచి మొత్తం కంప్లీట్ చేసేసారు అని ఆ వర్క్ ఇంకా డీటెయిల్ గా చేసేది ఉంది డీటెయిల్ వర్క్ అయితే ఇంకా అవ్వలేదు కానీ మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు ఈ వర్క్ అయితే చేయడం జరిగిందండి ఇక్కడ ప్రస్తుతం ఫేస్ వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇంత వర్క్ అయితే వర్క్ కంప్లీట్ చేసారు అండ్ మిగతా వాళ్ళు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన మెయిన్ బేస్ కి పైన అక్కడ ఒక కనిపిస్తుంది ఇక్కడ జూమ్ చేస్తాను అక్కడ కనిపిస్తున్నారు కదా అక్కడ చిన్న మైనింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉన్న వర్క్స్ అయితే చేసేస్తారు అక్కడ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ చేసే వాళ్ళు అక్కడ చేస్తున్నారు అండ్ మార్నింగ్ నుంచి అయితే ఇక్కడ మన మెయిన్ బేస్ చెప్పాను కదా ఈ సైడ్ కూడా పెట్టేసారు చూడడానికి కనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం అడ్డం షీకులు కూడా వేసారు కానీ ఈ సైడ్కి అయితే వేయలేదు ఈ సైడ్ షీట్లు అయితే వేయడం జరుగుతుంది వేస్తారు మెల్లిగా అవి కూడా చేసేస్తారు వర్క్ జరుగుతుంది రెడీ చేసుకుంటున్నారు అక్కడ ఒక్కొక్కటి అండ్ ఇక్కడ ఫేస్ వాళ్ళు అయితే ఫేస్ వర్క్ చేసేసుకుంటున్నారు ఈ ఫేస్ వర్క్ కూడా మాక్సిమం ఒక రేపు మధ్యాహ్నం లోపు అయితే నీట్ గా డీటెయిలింగ్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుంది రేపు మార్నింగ్ చూసుకోవచ్చు మనం అప్డేట్ ఎట్లుంటుంది అనేది ఫేస్ అనేది ఎట్లా కంప్లీట్ చేస్తారు డీటెయిల్ గా అండ్ తొండ వర్క్ అండ్ ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఆ మనకి సైడ్ కు 7 తలాలు కదండి ఆ 7 తలాల వర్క్ కూడా ఇట్లా రెడీగా షేప్ అయితే చేసి పెట్టుకోరు అండ్ ఈ వర్క్ మొత్తం ఈ మెయిన్ వర్క్ మొత్తం హెడ్ కిరీటం ఫేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు అప్పటిదాకా ఇదైతే కంప్లీట్ చేయకుండా ఇక్కడికైతే రారండి ఎందుకంటే అది కంప్లీట్ అవ్వాలి అది మెయిన్ అండ్ దాని తర్వాత ఇవైతే రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు అప్డేట్ వచ్చేసి ఈవినింగ్ అప్డేట్ వచ్చేసి ఇదే అండి మనకు మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను అండ్ రేపు మార్నింగ్ అయితే మీకు అప్డేట్ ఇవ్వడానికి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వస్తాను అప్పటి వరకు బాయ్